రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం దోపిడీ, అరాచకాలు, ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం, జైలుకు పంపించటం, ఏదో రకంగా భయపెట్టడం, ఈ కార్యక్రమాలు తప్ప ఏదైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో ఒక్క హామీలు కూడా నెరవేర్చకుండా ఈరోజు అధికారంలోకి వచ్చి కేవలం ఈరోజు స్కాములతో ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది. ఈరోజు నిజంగా భారతదేశం మొత్తం కూడా నీటు పేపర్ లీక్ అయితే ఈరోజు అన్ని రాష్ట్రాల్లో కానీ ఢిల్లీలో కూడా భారతదేశం ఒక్కసారి ఉలిక్కిపడేలాగా జెన్జీ చేసిన ఉద్యమ కార్యక్రమానికి ఆఖరికి ఎడ్యుకేషన్ శాఖ మినిస్టర్ని ఈరోజు రిజైన్ చేయించే కార్యక్రమం ఈరోజు ఏమాత్రం చిత్తశుద్ధున్నా, ఏమాత్రం కనీసం ఏదైతే అనేక మంది బిడ్డలు సంవత్సరాల తరబడి చదువుకొని ఎగ్జామ్స్కి ఇదే వస్తే ఈరోజు వాళ్ళు అనేక రకాల లొసుగులతో వాళ్ళకి నచ్చిన వాళ్ళకి డబ్బుల చేతులు మార్చి ఈరోజు డిఎస్సిలో వాళ్ళకి అవకాశాలు కల్పించడం నిజంగా ఈరోజు భారతదేశంలో చూస్తూ ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుకుకి ఉద్యోగం వస్తే చాలు, ఆయన కొడుకు ఒకడే ఈ రాష్ట్రం మొత్తంగా దోపిడీ చేసిన ఎటువంటి ఇది లేకుండా ఈరోజు నిరుద్యోగ భృతి అన్నాడు, 4,000 అన్నాడు. కనీసం 2 సంవత్సరాలు అవుతుంది. మనం చూశాను ఆయన సతీమణి భువనేశ్వరి గారు ఒక మాట అన్నారు, ఆయన చెప్పినయే చేయగలిగినయే చెప్తాడు, చంద్రబాబు నాయుడు గారి జీవితంలో అబద్ధమే చెప్పాడు. నిజంగానే అదే పెద్ద అబద్ధం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. గతంలో రాజశేఖర రెడ్డి గారు చెప్పేవాళ్ళు, చంద్రబాబు నాయుడు గారి నోట నిజంగానే వస్తే ఆయన తల 1000 చెక్కలవుతానని ఒక శాపం ఉందని చెప్పి ఈరోజు ఆయన ఇచ్చిన ఏ హామీ అయినా కూడా నిరుద్యోగ వృత్తి కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, విద్యార్థులకు సంబంధించి ఏ ఒక్క ఇది కూడా ఈరోజు ఒక్క హామీ కూడా నెరవేర్చుకునే వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కుటుంబ ప్రభుత్వం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా భారతదేశంలోని ఎవరు చేయని విధంగా ఒకేసారి 1,30,000 సెక్రటేరియట్ ఉద్యోగాలు ఇస్తే ఎక్కడా కూడా ఒక చిన్న ధర్నా కార్యక్రమం కానీ, చిన్న అవకతవకలు ఉందని కానీ ఎవరు కూడా ప్రశ్నించలేని విధంగా 1,30,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఆ రోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదే ఈరోజు ఏది చూసినా ఆఖరికి క్రీడల్లో ప్యాకాటను కూడా చేర్చారంటే ఇంతకన్నా గొప్ప వాళ్ళని ఎక్కడన్నా ఉంటారా అని అడుగుతా ఉన్నా. ప్యాకాటను కూడా ఒక క్రీడలాగా చేర్చి దాంట్లో కూడా నైపుణ్యం ఉన్న వాళ్ళకి మేము ఉద్యోగం ఇస్తామని చెప్తున్నారంటే ఇంతకన్నా దౌర్భాగ్యం, దరిద్రం ఇంకెక్కడా లేదని ఈరోజు తప్పకుండా లోకేష్ని ఈరోజు ఖచ్చితంగా కూడా ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశాడో అదేవిధంగా కూడా లోకేష్ నైతిక బాధ్యత తీసుకొని ఈరోజు రాజీనామా చేయాల్సిన బాధ్యత ఈరోజు ఈ ప్రభుత్వం మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఈరోజు చూస్తూ ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కూడా అశేషంగా జనాభా ఈరోజు వస్తూ ఉన్నారంటే ఈరోజు వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి, జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు పోగొట్టుకున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇతను చెప్పిన మోసపు హామీల్ని నమ్మి ఈరోజు మేము ఓటు వేసి మోసపోయామని ఈరోజు అందరూ కూడా నమ్ముతా ఉన్నారు. ఇంత జరుగుతూ ఉన్నా ఒక ఆయన మాత్రం అప్పుడప్పుడు తలుక్కని వస్తాడు. తలుక్కని వచ్చి 4 మాటలు మాట్లాడి చంద్రబాబు నాయుడిని కవర్ చేసుకొని వెళ్ళే పని ఆ పవన్ కళ్యాణ్ చేసే కార్యక్రమం. ఈరోజు విద్యార్థులు నష్టపోతూ ఉన్నారు, ఎంతోమంది పేదలు నష్టపోతూ ఉన్నారు. ఫీజు రీఎంబర్స్మెంట్ రాక అనేక మంది బిడ్డలు చదువులు ఆపేసుకుంటా ఉన్నారు. నిరుద్యోగ వృత్తి కనీసం ఒక ఉద్యోగం ఇచ్చిన దాఖలాలు లేవు. ఆయన చేస్తున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు టెంకాయ కొట్టి స్టార్ట్ చేసి పూర్తయ్యే దశలో ఉంటే అవి ఓపెన్ చేసేసి అవి నేను చేశాను అని చెప్పుకునే ఘనత తప్ప. ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం, ఏది తీసుకొచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు, దాన్ని ఇప్పుడు తీసుకొచ్చి పేరు మార్చో లేదంటే హైప్ చేసుకోనో వీళ్ళు తెచ్చుకోమని చెప్పుకొని మోసం చేయడం తప్ప ఇంకోటి లేదు. తప్పకుండా ఇంకెంత 2 సంవత్సరాలు 2029 తప్పకుండా అన్నీ కూడా ఈసారి ఏదైతే చెప్తా ఉన్నారు వాళ్ళకి 11 వచ్చినాయి, ఒక 10 వచ్చినాయి అని ఒకసారి భారతదేశ రాజకీయ చరిత్ర ఒకసారి చూసుకోండి. తమిళనాడులో డిఎంకేకి ఒకసారి 2 వచ్చినాయి, కానీ నెక్స్ట్ ఎన్నికల్లో దాదాపు డంకా బజాయించి
అవతల ఏఐడిఎంకే కాబట్టి డిపాజిట్లు కోల్పోయినాయి. కాబట్టి ఈసారి కూడా మీకు అదే పరిస్థితి రాబోతుంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో అన్ని సీట్లు కూడా మరోసారి 2019 వైఎస్ఆర్సీపీ కూడా కైవసం చేసుకుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదైతే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కేసులు పెట్టినప్పటికీ, భయప్రాంతాలు గురి చేసినప్పటికీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి స్థానిక నాయకత్వానికి అండగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.